యూజువల్లీ ఏంటంటే యాంజియోప్లాస్టీ ఐ టోల్డ్ యూ, యాంజియోప్లాస్టీ మీన్స్ రిపేర్ ఆఫ్ ద బ్లడ్ వెజల్. వాట్ విల్ డూ ది యాంజియోగ్రామ్ చేసి ఎక్కడైతే బ్లాక్ ఉందో దాన్ని వైర్ పాస్ చేసి దాన్ని బెలూన్తో డైలెట్ చేసి స్టెంట్ డిప్లాయ్ చేస్తాం. బట్ సమ్ స్పెషల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఆర్ బ్లడ్ వెజల్స్ ఆర్ వెరీ టార్చువస్ అంటే మెలకలు ఘాట్ రోడ్ లాగా ఉంటుంది, అటువంటి వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. ఆర్ థ్రాంబస్ ఎక్కువ ఉన్నది, ఆర్ ఇదివరకు యాంజియోప్లాస్టీ చేశారు మళ్ళీ రీనారోయింగ్ ఉంది. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే రొటీన్ యాంజియోప్లాస్టీ చేస్తే రికరెన్స్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టెంట్ వేసిన వాళ్ళకి ఇదివరకు ఏంటంటే బిఫోర్ ఇన్వెన్షన్ ఆఫ్ ద డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ ది రీస్టెనోసిస్ ఈజ్ అరౌండ్ 10 to 15% ఉండేది, 15 to 20%, అంటే బేర్ మెటల్ వేస్తే. సో నౌ దట్ హ్యాస్ రెడ్యూస్ టు 5%. సో స్టెంట్ వేసిన తర్వాత రీనారోయింగ్ అయిందనుకోండి, మనం ఏం చేయాలి, మళ్ళీ స్టెంట్ పెట్టడైతే కాదు, బెలూన్తో చేసినా కానీ మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఏం చేస్తామంటే లేజర్ థెరపీ ఉంటుంది. ఏంటంటే ఒక క్యాథెటర్ ఉంటుంది, లేజర్ ప్రోబ్ ఉంటుంది. వేర్ ఎవర్ బ్లాక్ ఈస్ దేర్ విల్ గో ఇన్ సైడ్ ద బ్లడ్ వెజల్ అండ్ వీ విల్ అబ్లేట్ దట్ వన్. నాట్ ఓన్లీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు కూడా లేజర్ ట్రీట్మెంట్ ఉంది. ఇమీడియట్లీ వీ కెన్ టేక్ టు ద క్యాత్ ల్యాబ్. ఆ థ్రాంబస్ని డిజాల్వ్ చేయొచ్చు. రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్, బట్ ఇట్స్ అ కాస్ట్లీ ట్రీట్మెంట్. దట్ ద ఓన్లీ problem, and it's not easily available. Probably in future, it is available in many centers. We hope for that one.